లోక్సభ ఎన్నికల వేళ చమురు కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను 19 రూపాయలు తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు తెలిపాయి. పెంచిన ధరలు మే 1 నుంచి అమల్లోకి వచ్చాయని ప్రకటించింది. అయితే ఇళ్లలో వంటకు వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ల ధరలను తగ్గించలేదు. గొల్లపల్లి విలేజ్ కమిటీ సభ్యులు, నర్సింగ్పల్లి గంగపుత్ర సంఘ సభ్యులు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వేల్పూర్ మండలంలోని మోతే అక్లూర్ గ్రామాల్లో నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తరపున బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలన్నారు. బోధన్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ బోధన్ పట్టణ భారత రాష్ట్ర సమితి కార్యకర్త సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 138వ మేడే సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కోటగల్లీలో గల యూనియన్ కార్యాలయం వద్ద మేడే జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ పాలన సాగిస్తుందన్నారు. జగిత్యాల జిల్లా కొరుట్లలో కాంగ్రెస్ జనజాతర సభలో పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. రానున్న లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి అత్యధిక మెజారిటీ సాధిస్తామని ఎమ్మెల్యే ధన్పాల్ ధీమా వ్యక్తం చేశారు. నగరంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.